అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మార్పు రావాలి. రచన డాక్టర్ మజ్జి భారతి గారు. దీపు, చైతు, ఏమండి, మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి. పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి. టీవీ చూస్తున్న మోహన్, మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేము బిజీ, తర్వాత మాట్లాడుకుందాం అనేశారు. ఇందు వైపు చూడకుండానే తర్వాత మాట్లాడటానికి రేపటి నుండి నేనిక్కడుండనేమో అన్న ఇందుమతి మాటలకి తలెత్తి చూశారు ముగ్గురు. ఊరు వెళ్తావా? ఎక్కడికి? మాకు చెప్పనేలేదు. ప్రశ్నలు వరుసగా వచ్చాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న ఇందు మాటలకి ముగ్గురు అయోమయంగా చూశారు. పీజీ హాస్టల్ ఏమిటి? ఇల్లు చూడటం ఏమిటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్. నేను ఇదివరకట్లా పని చేయలేకపోతున్నాను, తిరగలేకపోతున్నాను. అందుకని స్కూలుకి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న ఇందుతో, నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా? కోపంగా అన్నాడు మోహన్. నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను. మీరైతే కనీసం నన్ను సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో, పిల్లల స్కూలుకి నా ఆఫీసుకి దగ్గరని ఈ ఇల్లు తీసుకున్నాను. తప్పేముంది ఇందులో? సమర్థించుకున్నాడు మోహన్. నాకు పెళ్ళై దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు మీకోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు. పోనీ మీ ముగ్గురిలో ఒక్కరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి. ఇప్పుడు నేను నా కోసం స్కూలుకి దగ్గరలో ఇల్లు తీసుకుంటానంటున్నాను. అందులో కోపం తెచ్చుకోవలసిన విషయమేముంది? సీరియస్గా అడిగింది ఇందు. అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషీ వ్యవహారం కాదని. నేనేం చేసినా మన కోసమే కదా, సమర్థించుకున్నాడు మోహన్. ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అంది ఇందు. ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకి కూడా అర్థమైంది. గతాన్ని తవ్వటం నా అభిమతం కాదు. మీరెలా తీసుకున్నా ఇన్నాళ్ళు నేనందరి విషయంలో బాధ్యతగా ఉన్నానని అనుకుంటున్నాను. నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకటిలా పనిచేయలేకపోతున్నాను. నా గురించి నేను శ్రద్ధ తీసుకోవలసిన సమయము వచ్చింది. నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఆలోచించి మా స్కూలుకి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను. నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు. కానీ ఒక్క షరతు, నా నుండి మీరేమాశిస్తారో అక్కడ మీరు అలా ఉండాలి. సింపుల్గా చెప్పింది ఇందు. అర్థమయ్యి కానట్లున్నాయా మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు. ఏముంది, తెల్లవారి లేవగానే మీకు కాఫీలో, టిఫిన్లో, క్యారేజీ బాక్సులో ఇంకేవో మీ అవసరాలు నేనెలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలక్కడ, విడమర్చి చెప్పింది ఇందు. అమ్మ, నీ అంత తొందరగా లేవటం నా వల్ల కాదు. అయినా రాత్రంతా చదువుకుని లేటుగా లేస్తాం మరి. లేటుగా లేవటాన్ని సమర్థించుకుంది దీపు. నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా? కాస్త విసుగ్గా అన్నాడు మోహన్. అది కాదమ్మా, మాకు అలవాటు లేని పనులు. అదీ కాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా అన్నాడు చైతన్య. చేస్తుంటే అదే అలవాటవుతుంది. బాధగా చిన్న నవ్వు నవ్వింది ఇందు. నా సంగతి విడిచిపెట్టు. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు? దీపు 3rd ఇయర్ ఇంజనీరింగ్ చేస్తుంది. చైతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు. అయినా నేను విడిచి వెళ్తాననలేదు కదా, మిమ్మల్ని రావచ్చంటున్నాను. పోనీ నీకంత చెయ్యటం కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకి అంతకుముందు జరిగిన విషయం గుర్తుకు వచ్చింది చైతన్యకి. అమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించటమే పెద్ద పని. వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి? అయినా వంటెంతసేపు? కుక్కర్ పెట్టేసి ఒక కూర చేస్తే సరిపోతుంది. మేమేమైనా అది కావాలి ఇది కావాలి అంటున్నామా? ఏది పెడితే అది తింటున్నాం కదా. డబ్బులు దండగ కాకపోతే అన్న నానమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు. నీ వంట రుచి ఎవరికీ రాదు. అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవటం కూడా తను చూడలేదు. తన క్యారేజీ కాక తామందరికీ బాక్సులు కట్టి నానమ్మకి టేబుల్ మీద
అన్నీ అమర్చి మళ్ళీ స్కూలు నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడిలా అని ఉంటుందోనని ఆలోచనలో ఉన్న చైతన్య, ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది? అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా? అమ్మ పెద్దది, పిల్లలింకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలకి నమ్మలేనట్లు చూశాడు. మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు? ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది. తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు. తల్లివైపు చూశాడు. కోపాన్ని బాధని అణుచుకుంటూ, అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి వెళ్ళిపోయాడు చైతన్య. తండ్రి కూతురు మిగిలారు హాల్లో. నేనేం చేశానని మీ అమ్మంత బాధపడాలి? బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకి రాత్రి తాను విన్న మాటలు గుర్తుకు వచ్చాయి దీపుకి. సుశీలకి ఒంట్లో బాగోలేదట, ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రేరేపించాయా? నాన్నెప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో అంటూ ఉంటాడు. కానీ పనెవరు చేస్తున్నారు అమ్మ తప్పించి? నువ్వు రెస్ట్ తీసుకో, మేము చూసుకుంటామని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనటం తానెప్పుడూ వినలేదు. ఎప్పుడు నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా? మరి అమ్మకి రెస్ట్ అక్కర్లేదా? సుశీలత్తకి గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు? ఇక్కడే రెస్ట్ తీసుకో అని 3 నెలలు దాటాక వాళ్ళింటికి పంపించారు. పోనీ అత్తేమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే. అటువంటి అత్తకే 3 నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకి అదే ఆపరేషన్ అయి ఇంకా 2 నెలలు దాటలేదు. పెట్టిన సెలవైపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయింది. ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది. అటువంటిది ఇప్పుడు సుశీలత్తని రెస్ట్ తీసుకోవటానికి రమ్మన్నానని నాన్నంటే అమ్మకి కోపం రావటంలో ఆశ్చర్యమేమీ లేదు. పోనీ నాన్నమ్మ కానీ అత్త కానీ ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యంగా వంకర మాటలు అంటూనే ఉంటారు. వాళ్ళ సంగతి పక్కన పెడితే తానెప్పుడైనా అమ్మకి సాయం చేసిందా? చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పనిని తామనుకుంటున్నారు. లేటుగా పడుకున్నాం కాబట్టి లేటుగా లెగుస్తున్నామని అమ్మతో అందితను. కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం 5 గంటలయ్యేటప్పటికి లేచి పని మొదలు పెడుతుంది. మరి అమ్మకి నిద్ర విశ్రాంతి అవసరం లేదా? అమ్మ పనిచేస్తుంటే తామందరూ గదిల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు, వీడియో గేములు, నాన్నమ్మ టీవీ ముందు. అమ్మెప్పుడైనా తనకి పని చెప్పబోతే ఇప్పటి నుండి దానికి పనిలెందుకు చెప్తావు? రేపు పెళ్ళయ్యాక వాళ్ళింట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నాన్నమ్మ. తమ్ముడికి పని చెప్పపోతే మగపిల్లాడికి పనులు చెప్తావా? నేనెప్పుడు నా పిల్లలకి పనులు చెప్పలేదని నాన్నమ్మ వెనకేసుకు వస్తుంటే అదేదో గొప్పగా అనిపించేది. కానీ నాన్నమ్మ ఉద్యోగం చేయటం లేదు కదా. అటువంటప్పుడు నాన్నమ్మకి అమ్మకి పోలికేమిటి? తనకెందుకు ఈ విషయం తోచలేదు ఇన్నాళ్ళు? అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్గా తీసుకున్నారా అంటే అవుననే సమాధానమే వచ్చింది దీపుకి. ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావమే దీపుకి సహించలేదు. అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పని చేస్తున్నట్లు బాధపడుతుంది ఎందుకని? ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయటం ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకి చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి. ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు? ఒకప్పుడు మగవాళ్లే ఉద్యోగాలు చేసేవారు, ఆడవాళ్ళు ఇంట్లో పని చేసేవారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి, మీరెప్పుడైనా అమ్మకి సాయం చేశారా? మిమ్మల్ని అంటున్నానని కాదు, ఇందులో మా తప్పు కూడా ఉంది. మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. అమ్మ చెప్పాకైనా తన మనసుని అర్థం చేసుకోకపోతే నన్ను నేను క్షమించుకోలేను. నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటి బిగువున భరిస్తూ ఇంట్లో పనులు చెయ్యాలంటే నా వల్ల కాదు. అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది. హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్. ఇందు కుటుంబానికి ఏమీ చేయలేదని తాననలేదు. అలాగని ఆమెతో పాటు బాధ్యతలను పంచుకోవాలంటే అలవాటు లేని పని. కూతురు కూడా అంత మాటన్నాక నిజమే అనిపిస్తుంది. ఇంట్లో పనంతా ఇందుయే చేసుకుంటుంది. పిల్లల్ని తానే చదివిస్తుంది. అమ్మని, తనింటికి వచ్చిన చెల్లెళ్ళని చూసుకుంటుంది. తాను సాయం చెయ్యకపోగా
కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కానీ ఇంట్లో భార్యలకు సాయం చేసే మగవాళ్ళని గురించి ఆడంగి వాళ్ళని తన తల్లి చెల్లెళ్ళు అనుకోవటమో, కొన్ని పనులు ఆడవాళ్లే చెయ్యాలన్న స్నేహితుల మాటలు, ఇంటిని ఇందుయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము ఎటువైపు వెళ్లాలో తెలియటం లేదు. ఇందుని వదిలి ఉండలేడు. అలాగని ఇందుతో సమానంగా వంటగదిలో పని చెయ్యనూ లేడు. చిన్న చెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి? భార్య నీ మాట వినేటట్లు చేసుకోలేవా అని అడుగుతుంది. సమస్యకు పరిష్కారమేమిటో తెలియటం లేదు. తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి, వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగిసలాడుతూనే ఉంది మోహన్ మనసు. ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోను. అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు? నేనొచ్చి దింపుతానన్నారాయన. అందుకే 2 రోజులు పోయాక వస్తానని. ఏం చెయ్యాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్, ఇందు కొలీగ్ అయిన శ్రావణి దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ చెయ్యటమే కానీ తాను ఇంటి నుండి వచ్చి 4 రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్. అతని మనసులో తన విలువ ఇంతేనా? కోపం, బాధల మధ్య మనసు కొట్టుకుంటుంది. అప్పుడొచ్చాడు మోహన్. మీ స్కూలుకి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు. నీకు నచ్చితే ఒకటి తీసుకుందాం అంటూ 4 బ్రోచర్లు పట్టుకొని నమ్మలేకపోయింది ఇందు. అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో, సారీరా, నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరికి తీసుకున్నాడు. తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం. సుశీలని రెస్ట్ తీసుకోవటానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి 6 నెలలైంది. సుశీలకి రెస్ట్ కావాలా? అదే ఆపరేషను 2 నెలల కిందటే చేయించుకొని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకరీ చెయ్యాలా? బుద్ధుండే మాట్లాడుతున్నావా? నా క్లాస్మేట్ అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను. నీతో పాటు ఇందు ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలని పంచుకోవాలని తెలియదా? నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా? ఆమెకు విశ్రాంతి అక్కర్లేదా? ఇందు కాబట్టి ఇన్నాళ్ళు భరించింది. అదే నేనైతే ఎప్పుడో విడాకులిచ్చేద్దును. మనసులో శ్రావణి మాటలు గింగురుమంటున్నాయి. నిజమే కదా? అలవాటైన పుట్టింటికి రావటానికే ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల వాళ్ళాయన ఆలోచిస్తుంటే, ఇంటా బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తానెంత బాగా చూసుకోవాలి? తానేమి చెయ్యాలో తెలిసి వచ్చింది. మార్పు రావాలి. ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి. పనుల్లో ఆడామగా తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పనిచేసుకోవాలి. ఇన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇందు బాధపడకుండా చూసుకోవాలి. తనకి పనుల్లో సాయం చేయాలి. ముందొక వంట మనిషిని పెట్టుకోవాలి. ఇందుకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి. అంతే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూలుకు దగ్గరలో కొనుక్కోవటానికి ఇళ్ళేమున్నాయో కనుక్కొని ఇందు ముందు వాలిపోయాడు మోహన్. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా? ఈ కథలో లాగానే ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లల్ని చూసుకుని వాళ్ళకి కావలసిన టిఫిన్లు, లంచ్ బాక్సులు రెడీ చేసి భర్తకి కావలసినవి అందించి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అన్నీ అమర్చిపెట్టి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇంటి పనంతా చేసుకోవాలంటే ఎవరికైనా భారమే కదా. ఈ కథలో మనకి ఆమె బయటకు వెళ్ళిపోతానని, వేరేగా ఉంటానని, స్కూలుకు దగ్గరలో ఇల్లు తీసుకుంటానని అనటంతో భర్తకి పిల్లలకి కూడా కనువిప్పు కలుగుతుంది. ఇన్ని రోజులు తాము ఆమెను పట్టించుకొని విషయం గుర్తుకు వస్తుంది. ఆమె ఎంత చాకరీ చేసిందో, మానసికంగా శారీరకంగా ఎంత అలసిపోయిందో అనేది అర్థం చేసుకుంటారనమాట. ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆడవాళ్ళైతే తాము అనుభవిస్తున్న క్షోభని తమ గురించే ఈ కథలో ఉందనుకుంటారు. మగవాళ్ళు గనక వింటే గనక, మీరు ఉద్యోగస్తులైనా, మీ భార్య ఉద్యోగం చేస్తున్నా లేకపోయినా సరే తప్పకుండా ఇంట్లో పనికి కొంచెం సహాయం చేయండి. మీ ఇల్లాలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటే మీ ఇల్లు కళకళలాడుతూ ఉంటుందండి. ఇంత చక్కటి కథను రచించిన వారు డాక్టర్ మజ్జి భారతి గారు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.